దేవుణ్ణి అడిగా, మరి ఏంటి ప్రభా, నీళ్ళతో అంటాడు ఒకడు, లో అంటాడు ఒకడు, ఏది కాకుండా డ్రై ఫిష్ లాగా ఒకటేమో జెండ కింద అంటాడు. క్యా తో భీ హై, ముझे बताओ इसका हकीकत क्या है, सच्चाई क्या है. నేను పోగు చేస్తాను జంట పక్షి, నువ్వు అక్కడ ఇక్కడ కాదు, రోమా 6వ అధ్యాయంలోనికి వెళ్ళు అన్నాడు. అక్కడ చెప్పాడు. రోమా 6వ అధ్యాయంలో బాప్తిస్మం యొక్క గుట్టు తేల్చేసాడు ఆయన. రోమా 6వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందు. యేసయ్య నన్ను అడిగాడండి, నా ముందుకు వచ్చి నిలబడి, సాదృశ్యం అంటే అర్థం ఏంటో తెలుసా బాబు అని అడిగాడు. కొద్ది గొప్ప తెలుగు చదువుకున్నా కదా యేసయ్య, మా నాయన వద్దంటున్నా సరే తెలుగే చదివాను. సా ప్లస్ దృశ్యం అంటే అటువంటి దృశ్యము, సాదృశ్యం అంటే దానిని పోలిన దృశ్యము. వెరీ గుడ్. మరి మరణము యొక్క సాదృశ్యము, పునరుత్థానము యొక్క సాదృశ్యం, ఈ రెండు బాప్తిస్మములో ఉండాలి. అంటే ఒక మనిషి చచ్చిపోయినట్టు సమాధిలో పెట్టబడ్డట్టు ఒక పోలిక కనపడాలి. సమాధి లోపల ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చినట్టు పోలిక కనపడాలా. యేసు చనిపోయి పాతి పెట్టబడ్డ ఒక పోలిక, సమాధి లోపల నుంచి కనబడకుండా ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చి కనబడ్డట్టు ఒక పోలిక. ఈ రెండు కలిసి దేంట్లో ఉంటే అదే రైట్ బ్యాప్టిజం బాబు. చిలకరింపులో అట్లాంటి పోలిక ఉందా అని అడిగాడు యేసయ్య. చిలకరిస్తుంటే ఒక మనిషి చనిపోయినట్టు ఉండదు, పాతి పెట్టబడినట్టు ఉండదు, బయటకు వచ్చినట్టు ఉండదు. మరి ఏ బాప్తిస్మంలో రెండు పోలికలు ఉంటాయి? చచ్చుట, పాతి పెట్టబడుట, మళ్ళా పైకి లేచుట, ముంచడంబులో మాత్రమే. అదే వాక్య సారాంశం.